మూలాధార చక్రంలో ఏ దేవతలు ఉంటారు, ఏ గ్రహాలు ఉంటాయి, అక్కడ సూర్యస్వరం చేస్తే ఏం లాభం వస్తుంది, చంద్రస్వరం చేస్తే ఏ లాభం వస్తుంది. నుంచి 2 నాళ్ళు ఈ ముక్కులోంచి బ్లో ఉంటుంది, 7 నుంచి 2 నాళ్ళు ఎన్నుపూసలోని ఎన్నుపూస కొసగపోయి కనెక్ట్ అయి ఉంటాయి 2 నాళ్ళు. ఆ క్రియ అంటే మనం అనుకున్న పనులు బయట జరగాలంటే మూలాధారం. ఈ సమస్వరం చేయటం వల్ల ప్రయోజనం ఏంటి? బుధగ్రహం నుంచి మనకు రావాల్సిన కిరణాలు తలకు వచ్చి తగిలి ఇక్కడ 9 పాయింట్లు ఉంటాయి, నవగ్రహాల పాయింట్లు, రిసీవర్స్. ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మన అదృష్టం శ్రీ శ్రీ రాజరాజేశ్వరానంద స్వామీజీ వారు మనతో ఉన్నారు. వారు ఎంతో యోగ విద్యలో నిష్ణాతులు. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది. నమస్కారం స్వామీజీ. నమస్కారం స్వామీజీ. మీరు ఇంతకు ముందర మనం చేసిన ఎపిసోడ్లో సమస్వరం అని, చంద్రస్వరం అని, సూర్యస్వరం అని, అలాగే అల్లోమ విలోమ అని చెప్పారు. చాలామంది మనకు వచ్చినటువంటి మెసేజెస్లో కానీ ఇట్లా ఒక్కొక్క చక్రంలో చేసుకోమని సింపుల్గా దాంట్లో వదిలేశారు. ఇప్పుడు పర్టికులర్గా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ప్రాక్టికల్గా చేద్దాం. మూలాధార చక్రానికి మనకి వచ్చేసరికి, అలాగే మూలాధార చక్రంలో ఏ దేవతలు ఉంటారు, ఏ గ్రహాలు ఉంటాయి, అలాగే అక్కడ సూర్యస్వరం చేస్తే ఏం లాభం వస్తుంది, చంద్రస్వరం చేస్తే ఏ లాభం వస్తుంది, సమస్వరం చేస్తే ఏ లాభం వస్తుంది, అనులోమ విలోమ చేస్తే ఏ లాభం వస్తుంది, ఇది కొద్దిగా వివరిస్తారా? ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మనం శరీరంలో 9 చక్రాలు ఉంటాయి. బాహ్యంగా శ్రీచక్రం అనేది బ్రహ్మాండపరంగా మనం 9 ఆవరణాలు పూజలు చేసుకుంటూ ఉంటాము. అది బాహ్య పూజ. ఇది అంతర్పూజ. దీన్ని అంతర్యాగం అంటారు, లోపల ప్రాణాయామం చేస్తే. ఈ మూలాధార చక్రంలో 4 దళాలు కలిగినటువంటి ఒక కమలం ఉంటుందని, అక్కడ ఎన్నుపూస కొసన కుండలిని శక్తి, సర్పెంట్ పవర్, ఒక గ్లాండ్ ఉంటుంది, ఒక గ్రంథి, చిన్న గ్రంథి ఉంటుంది ఎన్నుపూస కొసన. బ్రహ్మరంధ్రం నుంచి అంగిట్లో పైన ఒక అమృతలింగం ఉంటుంది. అక్కడ వైట్ ఈశ్వరుడు అనేటటువంటి ఒక అణుజ్యోతి ఉంటుంది. అక్కడి నుంచి సుషుమ్నాడి మూలాధారానికి ఉంటుంది. అక్కడ ఈ కుండలని గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ అమ్మవారు విడిపోతుంది అయ్యవారితో. గర్భంలో ఇద్దరు కలిసి ఉంటారు, శివపార్వతులు. శివుడు తెలుపు, అమ్మవారు ఎరుపు. ఆత్మ అది మిశ్రమ బిందువుగా ఉంటుంది. గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత అనేక కోటి, అంటే 1,00,000 కోట్యాన్న నాయక, లక్షల కోట్ల కణాలు శరీరంలో ఉన్నాయి శివపార్వతుల తత్వంతో. ప్రతి అణువున శివపార్వతులు ఉన్నారు. ప్రతి మిశ్రమ బిందువు బీజంగా మారుంది. ఇప్పుడు మనకి అమ్మని మూలాధారాన్ని ఉందంటే అక్కడ ఒక గ్లాండ్ ఉంటుంది, ఒక చిన్న కండరం. దాన్ని అమ్మవారు నోటితో పట్టుకొని 3.5 చుట్టూ వేసుకొని బిల్వ వాసిని అంటారు, బిల్వం రంధ్రం మూలం. అయితే ఇక్కడ 2 నాళ్ళు ఇది ఇడ పింగళ, ఈ చంద్రస్వరం సూర్యస్వరం. ఇక్కడి నుంచి 2 నాళ్ళు ఈ ముక్కులోంచి బ్లో ఉంటుంది, 7 నుంచి 2 నాళ్ళు ఎన్నుపూసలోని ఎన్నుపూస కొసగపోయి కనెక్ట్ అయి ఉంటాయి 2 నాళ్ళు. ఇది సుషుమ్నాడి ఎన్నుపూస. ఈ 2 నాళ్ళు ఇక్కడ కనెక్ట్ అయ్యి మూలాధారంలో 3 నాళ్ళు కలిసి ఉంటాయి. అక్కడ ఆ అమ్మని అగ్ని కాబట్టి పార్వతీదేవి మూలాధారంలో అగ్ని ఉంటుంది. ఇప్పుడు దానికి త్రికోణం పైకి ఉంటుంది. త్రికోణం అంటే అక్కడ అగ్ని పైకి బ్లో అవుతూ ఉంటుంది. అక్కడ మనకి
మినిమం ప్రతి జీవరాశికి మినిమం ఉంటుంది. ప్రతి జీవరాశిలో మినిమం అగ్ని ఉంటుంది. ఏ జీవికైనా సరే మనకు కూడా మినిమం అగ్ని ఉంటుంది. అయితే ఈ చంద్రస్వరం అనేది మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకానికి సంబంధించింది. చంద్రస్వరం భూమి, జలము, అగ్ని ఈ మూడు ఉంటేనే శరీరం ఉంది, లేదంటే లేదు. ఒక కుండ ఉంది, మట్టి కావాలా, జలం కావాలా, అది గట్టిగా ఉండాలంటే అగ్నిలో పెట్టాలా. అంటే భూమి, జలము, అగ్ని ఉంటే ఒక కుండ తయారవుతుంది. అట్లా ఈ శరీరం కూడా ఒక కుండ లాంటిది. దీంట్లో భూతత్వం, మూలాధార చక్రం, భూతత్వం అంటే ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్, జలం, అగ్ని ఈ మూడు చంద్రస్వరంకి బలం అన్నమాట. చంద్రస్వరం ఈ మూడిటి వల్ల 3 చక్రాల్లో చంద్రస్వరం ఆడితే బలం ఉంటుంది. శరీరానికి ఎనర్జీ లెవెల్ పెరగాలంటే చంద్రస్వరంతో 3 చక్రాలకి ప్రాణాయామం చేయాలి. ఎవరికైనా మూలాధారానికి సక్రమంగా ప్రాణాయామం ఆడకపోతే, ఈ శ్వాస మూలాధారానికి ఆడకపోతే చంద్రస్వరం నీరసంగా ఉంటుంది, శక్తిహీనత ఉంటుంది, పనులు కూడా కావు వాళ్ళకి. మూలాధారం లైట్ తగ్గిందంటే పనులు కావు మనకి. ఎందుకంటే ఇక్కడ ఐం బీజం జ్ఞాన సంబంధమైనది, జ్ఞాన మాతృక. ఇది ఇచ్చ, కోరిక సంబంధించి క్లీం బీజం. మూలాధారంలో సౌహ బీజం, అది క్రియాశక్తి. సౌహ అంటే క్రియ, కుండలిని మూలాధారం. ఆ క్రియ అంటే మనం అనుకున్న పనులు బయట జరగాలంటే మూలాధారంలో అగ్ని బాగుంటే బయట పనులు జరుగుతాయి. శరీరంలో ఎనర్జీ లెవెల్ ఉండాలా, శక్తి ఉండాలా, ఎంత పని చేసినా శ్రమ అనిపించకుండా నీరసం రాకుండా ఉండాలంటే మూలాధార చక్రంలో అగ్ని బాగుంటే మనం యాక్టివ్గా శరీరాన్ని కూడా నడుపుతాం. అట్లే మానసిక సంకల్పాలు నెరవేరాలంటే కింద ఇచ్ఛాశక్తి, ఇక్కడ అంటే క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ఐం ఈ 3 దేవతలు ఉన్నారు. ఐం, క్లీం, సౌహ అంటే బాలామంత్రం అని మీరు అందరి చేత చెప్పించి ఉన్నారు. అయితే ఈ మూడిటిల్లో మూలాధారంలో క్రియ అన్నప్పుడు మూలాధార చక్రంలో భూతత్వం కాబట్టి చంద్రస్వరాన్ని మనం లాగినప్పుడు భూతత్వానికి భూమి మీద వాటర్, ఈ జలతత్వం ప్రాణశక్తి ప్రసారం అయితే మూలాధారంలో భూమి మీద వాటర్ పడితే ఏ విధంగా ఆకులు, గెరికి, నాచు, పీచు ఉత్పత్తి అవుతుందో అదేవిధంగా అక్కడ బుధుడు ఉత్పత్తి అవుతాడు. బుధుడు గ్రీన్ వేస్తారు. మీరు గ్రీన్ స్టోన్ ఎందుకు వేస్తున్నారంటే బుధుడు బుద్ధి వికసిస్తుంది. అంటే మూలాధారంలో చంద్రస్వరం ప్రాణాయామం చేస్తే బుధగ్రహం వల్ల మనకి ఏది డెఫిషియన్సీ ఉంటే బాహ్యంగా బుధగ్రహం నుంచి మనకు రావాల్సిన కిరణాలు తలకు వచ్చి తగిలి ఇక్కడ 9 పాయింట్లు ఉంటాయి, నవగ్రహాల పాయింట్లు, రిసీవర్స్. 12 రాసులకి 12 రిసీవర్స్ ఉంటాయి. 24 నక్షత్రాలు బయట ఉంటే 24 నక్షత్రాలుగా ప్రతి ఒక్క వ్యక్తికి తలలో, మెదడులో పాయింట్స్ ఉంటాయి, రిసీవర్లు. అవి తీసుకొని ఎన్నుపూసలో అనేక నాళ్ళు ప్రతి చక్రానికి కనెక్షన్లో 5 చక్రాలకి కనెక్ట్ అయి ఉంటాయి బ్రెయిన్ నుంచి. అక్కడ బుధగ్రహం వీక్గా ఉంటే బయట మనం పుట్టినప్పుడు ఆ గ్రహం దూరంగా ఉంటే నీచగ్రహం అని, నష్టగ్రహం అని మనం చెప్తాం. మనకు లాంగ్లో ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు మనం పుట్టినప్పుడు ఏ రాశిలో పడతామో, ఏ డిగ్రీలో పడతామో 30 డిగ్రీలు ఒక రాశి. మనకి దూరంగా ఉండే గ్రహాన్ని 12వ ఇంట్లో ఉంటే దాన్ని నష్టగ్రహం అంటాం. అంటే దాని ఫ్లక్స్ మనకు అందటం లేదు, దానికి రెమెడీ అయింది. లోపల బయట కరెంటు పోయినప్పుడు ఇంట్లో ఇన్వర్టర్ పెట్టి మనం రన్ చేసుకున్నట్టు మన లోపలే స్వరాలు ఉన్నాయి. ఇది గురువులు, యోగులు, సాధకులు, దేవతలందరూ ప్రాణాయామంతోనే లైట్ లోపల కమలాలు వికసింపజేసుకొని పంచప్రేతాలని పంచబ్రహ్మలుగా మార్చుకున్నారు. పంచప్రేతాలు అంటే ఈ ప్రాణాయామం సరిగ్గా అందకపోతే అక్కడ ప్రేతాలుగా ఉన్నాయి 5 చక్రాలలో. ప్రాణాయామం ఎప్పుడు సమస్వరం చేస్తామో ఆటోమేటిక్గా అరుణకాంతి వచ్చినప్పుడు కమలాలు వికసించి అక్కడ దేవతలు ఫంక్షన్లోకి వస్తారు. అంటే మన స్వాధీనంలో ఉంటారు మన లోపల ఉండే దేవతలు. నువ్వు ఆత్మ, హెడ్, ప్రధానమంత్రి. గర్భంలో పోయిన తల్లిదండ్రులు 2 కణాలు, శివపార్వతుల యొక్క కణాలు బీజ కణాలుగా మారి తల్లిదండ్రులలో గర్భంలో పోయినప్పుడు అక్కడ ఉండేదే ఆత్మ, అదే హెడ్, మన ఆత్మే అది. ఇవన్నీ సహాయంగా మల్టిపుల్ అయినాయి, మల్టిపుల్ లక్షకోట్యాన నాయకు. ఇప్పుడు మూలాధారంలో చంద్రస్వరం కానీ మనం ప్రాణాయామం చేస్తే నేరుగా చంద్రస్వరంలో తీసుకొని ఆపాల.
ఇది ఆత్మ, ఇది జ్ఞానం, ఇది అగ్నితత్వం, ఈ బొట్టినీళ్ళు. అందుకని సూర్యస్వరానికి ఇది ఆనేయాల. శుక్రుడు జలతత్వం, చంద్రతత్వం కాబట్టి, చంద్రుడు కాబట్టి దీన్ని కానేయాలి. ఈ రెండింటిని ఇట్లా పట్టుకొని చంద్రస్వరంలో ప్రాణాన్ని మనం డ్రైవ్ చేయాలి. వెన్నుపూస ఆధారం చేసుకొని తీసుకెళ్ళాలి. మూలాధారానికి తీసుకెళ్ళి ఆపాలి. అక్కడ ఆపి మళ్ళీ వదలాలి, మళ్ళీ లాగాల, అక్కడికి ఆపి వదలాలి. అంటే చంద్రస్వరంలో తీసుకొని వదిలినప్పుడు ఈ నాడి శుద్ధి అవుతుంది. ఇక్కడి నుంచి పోయిన నాడిలో నువ్వు ప్రసారం చేస్తుండవు. ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి మొదట చంద్రస్వరం. అయితే మనం చంద్రస్వరం స్టార్ట్ చేసేటప్పుడు ఉండే గాలి అంతా బయటకు వదలాలి. ఫస్ట్ మన లోపల ఉండే గాలి బయటకు వదిలితే కదా మళ్ళీ తీసుకునేదానికి. బయటకు వదలాలంటే తీసుకున్న గాలి ప్రాణశక్తి, వదిలే గాలి కార్బన్ డైఆక్సైడ్ అంటే అగ్నితత్వం. అందువల్ల బయటకు వదలాలన్నప్పుడు ఫస్ట్ ప్రాణాయామం ప్రారంభించే ముందు ఈ యొక్క ఉంగరం వేలుతో ఎడముక్కు మూసి ఉండే గాలి అంతా అగ్నితత్వం కాబట్టి సూర్యస్వరంలో బయటకు వదిలితే ఉచ్చం, సూర్యుడికి అగ్ని ఉచ్చం. అందుకని సూర్యస్వరంలో వదలాలి, ఉండే గాలి అంతా రేచుకొని చేయాలి. తర్వాత చంద్రస్వరంలో లాక్కోవాలి. ఇది ఒక 5 నిమిషాలు మూలాధారానికి తీసుకోవటం, నిదానంగా ఆపటం, ఒక 5 సెకండ్లు మళ్ళీ పూర్తి వదలటం. వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి వదలాలి బయటికి. తీసుకునేటప్పుడు మూలాధారం మీదే మనసు పెట్టి తీసుకోవాలి. అయితే ఇదంతా నింపుకుండా 12.5% నిండుతూ పోతుంది. కానీ మూలాధారం మీద ఫోకస్ పెట్టాలి, మనసు లాక్కోవాలి, ఆపాలి. అక్కడ సౌహ అనాలి. చంద్రస్వరంతో లాగినప్పుడు సౌహ అని పిలవాలి ఆ బీజాన్ని. ఆ బీజం అక్కడ మనసు పెట్టి అక్కడ బీజాన్ని చూడాలి, వెన్నుపూస కోసన మూలాధారంలో. దాంట్లోనే ప్రాక్టీస్ చేయాలి, వదలాలి. అప్పుడు ఏంటంటే నాడి ఫంక్షన్లోకి వస్తుంది. మళ్ళీ సూర్య స్వరంతో మళ్ళీ చేయాలి. సూర్యస్వరంతో మూలాధారానికి తీసుకొని ఆపి వదిలినప్పుడు సౌహ అనాలి. అగ్ని కదా సూర్యస్వరం. సౌహ అంటే అప్వర్డ్ పైకి పోతుంది అగ్ని. సౌహు అంటే జలం డౌన్వర్డ్. సౌహు సౌహ దాంట్లోనే ఉంది. ఈ 2 స్వరాలు అట్లా తెలిసి చంద్రుడు కాబట్టి జలం కాబట్టి సౌహు అనాలి దీన్ని. దీంతో ప్రాణాయామం చేసేటప్పుడు అగ్ని కాబట్టి మూలాధారంలో భూమికి అగ్ని తగిలితే అగ్ని ప్రొడ్యూస్ అవుద్ది. ఇది తగిలినప్పుడు గ్రీన్ ప్రొడక్షన్ అవుద్ది మూలాధారం. అంటే ఆ భూమికి జలం తగిలితే ఎట్టయితే గ్రీన్గా మొత్తం గెరికి చెట్లు ఒక గ్రౌండ్లో ఉత్పత్తి అవుతాం, అట్లా దీనిలో అయినప్పుడు అగ్ని ఉండదు. ఎండాకాలం గ్రౌండ్లో ఖాళీగా ఉంటుంది, ఎలాంటి నాచు పీచు ఉండదు. అప్పుడు సూర్యుడు ఉత్పత్తి అవుతాడు, రవి మూలాధారంలో. అప్పుడు రవి బలం పెరగద్ది మనకి. అందువల్ల నీకు పనులన్నీ జరగాలంటే మూలాధారానికి అనులోమ వినులోమ చేయాలి. అనులోమ వినులోమ చేసినప్పుడు మూలాధారానికి చంద్రస్వరంలో లాగి ఆపి మూలాధారంలో 5 సెకండ్లు సూర్యస్వరంలో వదలాలి. సూర్యస్వరంలో లాక్కొని మూలాధారానికి ఆపి చంద్రస్వరం వదలాలి. ఈ విధంగా చేసినప్పుడు మనకి విడివిడిగా చేస్తే బుధుడు బలం వెలుగుతుంది. మూలాధారంలో విడిగా చేస్తే ఒక్క స్వరంలో తీసుకొని ఒక్క స్వరంలో వదిలితే బుధుడు ఉత్పత్తి అవుతాడు. సూర్యస్వరంలోనే తీసుకొని సూర్యస్వరంలో వదిలితే మూలాధారానికి రవిగ్రహం బలం పెరుగుతుంది. ఇప్పుడు చంద్రస్వరంలో లాక్కొని సూర్యస్వరంలో వదిలితే అనులోమ వినులోమ చేసినప్పుడు అక్కడ అగ్ని ప్రొడ్యూస్ అవుద్ది. ఉండే అగ్ని మినిమం ఉంటుంది. చంద్రస్వరంలో లాక్కొని ఆపి సూర్యస్వరం వదలాలి. సూర్యస్వరంలో లాక్కొని మళ్ళీ చంద్రస్వరంలో వదలాలి. చంద్రస్వరం లాక్కొని సూర్యుడు. అప్పుడు అక్కడ ఉండే మినిమం అగ్ని ప్రాణం ఎప్పుడైతే పోయిందో బ్లో అవుతుంది. అగ్ని పెరగద్దాడ. అగ్ని పెరిగిందంటే మూలాధారంలో క్రియాశక్తి అంటే గణపతి ప్రొడ్యూస్ అవుతాడు. గణపతి తత్వం పెరగద్ది. గణపతి అంటే తొండం ఉంటుంది, ఆయనకి ఎడమకే ఉంటుంది అది దంతం, కుడిది తీసేసాడు అంటే చంద్రస్వరం అని అర్థం. చంద్రస్వరము గణపతికి సంబంధించింది. సరే, ఈ అనులోమ వినులోమ చెప్పిన అగ్ని పెరిగినప్పుడు మనకు మూలాధారంలో మన పనులన్నీ జరుగుతాయి. క్రియాశక్తి మూలాధారంలో సౌహు అనేది అప్పుడు చేసాం. ఇప్పుడు కూడా అనులోమ వినులోమలో దీన్ని లాగినప్పుడు సౌహు వదిలేవు. మళ్ళీ సూర్యస్వరం లాగినప్పుడు సౌహ అని వదలాలి. మళ్ళీ చంద్రస్వరం లాగినప్పుడు సౌహు అనాలి, బయటకు వదలాలి సూర్యస్వరంలో. మళ్ళీ సూర్యస్వరం లాగేటప్పుడు సౌహ అనాలి.
అంటే డౌను అప్పు. అయితే ఇప్పుడు బ్లో అయినప్పుడు మూలాధారంలో అగ్ని బాగా, ఇప్పుడు 2 స్వరాల్లో లాగినప్పుడు 2 శ్వాసలు 2 ముక్కుల్లో ఇది అగ్ని జలం. అంటే ఇది రెడ్ వైట్. రెడ్ వైట్ ఎక్కడ ఉంది? రాత్రంతా చల్లదనం చంద్రుడు, ఉదయం సూర్యోదయం అవుతుంది అగ్ని. ఈ రాత్రి చల్లదనం వైట్ చంద్రుడు, ఆ అగ్ని సూర్యుడు ఉదయాన్నే 6 గంటలప్పుడు మీట్ అయినప్పుడు ఏం కాంతి వస్తుంది? అరుణ కాంతి వస్తుంది. అంటే ఒక వైట్ పెయింట్ 1 లీటరు, ఎరుపు పెయింట్ లీటర్ కలిపినప్పుడు ఏమొస్తుంది? కాషాయం కలర్ వస్తుంది. కాషాయం కలర్ వస్తుంది కలిపితే. అట్లా అది పెయింట్ చిక్కగా మనం కలుపుతున్నాం బయట. ఇక్కడ లైట్ కలుపుతున్నాం. అంటే ఈ చంద్రతత్వం ప్రాణశక్తి, చంద్రుడు చల్లదనం ఉంది వైటు, అక్కడ సూర్యుడు అగ్ని వస్తున్నాడు. ఈ 2 కలిపినప్పుడు అక్కడ ఆ అగ్ని ఏమైపోయింది? ఆ బింబము అరుణకాంతిగా మారింది. అంటే ఉజ్జర్భాను సహస్రాభ అంటే 1000 మంది సూర్యులు ఉదయించే అరుణకాంతి ఎట్లా ఉంటుందో అదే నువ్వమ్మ అని చెప్పి రాజరాజేశ్వరికి మనం ఫస్ట్ శ్లోకంలో చెప్తాం. ఈ సమస్వరం చేయటం వల్ల ప్రయోజనం ఏంటి? ఈ సమస్వరం 2 మూలాధారాలు కలిపినప్పుడు ఇది తెలుపు ఎరుపు, అక్కడ కాషాయం కలర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు కమలం వికసిస్తుంది. మూలాధారంలో కమలాలు ఉంటాయి. మనకి 9 కమలాలు ఉన్నాయి. ప్రతి చక్రంలో కమలాలు ఉన్నాయి. ఈ కమలాలు ముడుచుకొని ఉన్నాయి, అందరి జడంగా ఉన్నాయి. దేనివల్ల అంటే అరుణకాంతి లేక. ఇప్పుడు సూర్యోదయం అయింది, అరుణకాంతి వచ్చింది, కమలాలన్నీ వికసిస్తున్నాయి లేవు? బయట కొలంలో తటాకాలంతా కమలాలు వికసిస్తున్నాయి బయట అన్నీ. రాత్రి కమలాలు ముడుచుకుంటాయి. చంద్రుడు వస్తే రాత్రి కలువ పూలు వికసిస్తాయి, పొగులు ముడుచుకొని ఉంటాయి. అట్లా ఈ కమలాలు అని చెప్పారు, కలువ పూలు కాదు, ఈ కమలాలు. ప్రతి చక్రంలో కమలం ఉంటుంది, ముడుచుకొని ఉంటుంది. కమలం వికసిస్తే దాంట్లో ఉండే దైవతత్వం ఫంక్షన్లోకి వస్తుంది. అందువల్ల 2 సమస్వరం మనం ఎప్పుడైతే చేస్తున్నామో, అనులోమ వినులోమం చేస్తున్నాం, అగ్ని పెరుగుతుంది. అప్పుడు మూలాధారానికి చంద్రస్వరం వచ్చి సిద్ధి, అనుకున్న పనులన్నీ నెరవేరేదానికి సిద్ధి దేవత, ఈమె సిద్ధి దేవత. ఇది కలిపితే బుద్ధి. ఈ సూర్యస్వరం జ్ఞానానికి సంబంధించింది. ఆత్మ, బుద్ధి, జ్ఞానం సూర్యస్వరం. అదే 2 కలిపామనుకో, సిద్ధి బుద్ధిని కలిపితే గణపతికి ముందు ప్రొడ్యూస్ అయింది కదా అగ్ని. ఈ అగ్నికి 2 కలిపినప్పుడు కళ్యాణం జరుగుతుంది మూలాధారంలో. సిద్ధి బుద్ధి కళ్యాణం అంతర్గతంగా జరగాల. బాహ్యంగా కూడా మనం విగ్రహాలు పెట్టి చేస్తాం, అది బ్రహ్మాండంగా అందరికి ఉపయోగపడుతుంది. 1000 మంది కూర్చున్న ఆ సిద్ధి బుద్ధి కళ్యాణం చూస్తాం. కానీ నిజమైనటువంటిది ఎక్కడుంది? నిజమైన సిద్ధి బుద్ధి మనకి చంద్ర సూర్య స్వరాల్లో, సిద్ధి బుద్ధి రూపంలో చంద్ర సూర్య స్వరాలు మూలాధారాన్ని కలిపినప్పుడు అరుణకాంతి ప్రొడ్యూస్ అవుద్ది. ప్రాణాయామం చేయాలి. 2 పుట్టలు ఉంటాయి. ఈ 2 టచ్ చేసి లాగి ఆపి పూర్తి వదలాలి. మళ్ళీ పూర్తిగా 2 తీసుకోవాలి. టచ్ చేస్తే 2 పోద్ది. తీసుకున్నప్పుడు మూలాధారం మీదే మనసు పెట్టి గాలి అంతా ప్రాణశక్తిని ఆడ తీసుకోవాలి. వదిలినప్పుడు అన్ని చక్రాల్లో ఉండే ప్రాణశక్తి పూర్తిగా వదలాలి. దేనికంటే ఎక్కువ తీసుకునేదానికి. నువ్వు కొంచెం వదిలావనుకో, కొంచెం వదిలితే ఇక్కడ నిలబడిపోతుంది శ్వాస ప్రాణశక్తి అంతా. అదే నువ్వు కంప్లీట్గా వదలాలి వదిలేటప్పుడు. అది అనులోమ వినులోమ కానీ సమస్వరం కానీ మనం ఇండిపెండెంట్గా నాడి శుద్ధి కానీ ఏదైనా కూడా వదిలేటప్పుడు బాడీలో ఉండే ప్రాణశక్తి అంతా వదలాలి. తీసుకునేటప్పుడు ఏ చక్రం మీద నువ్వు ప్రాణాయామం చేస్తున్నావో, ఏ దేవత మీద నువ్వు మనసు పెడుతున్నావో ఆ దేవత మీదనే మనం పెట్టాలి. ఆ విధంగా మూలాధారానికి మనం చంద్రస్వరం ఒక్కటే ఆడించేటప్పుడు సౌహు అనే బీజాన్ని మూలాధారంలో చూస్తూ మనం గాలి పీల్చుకొని ఆపి అదే చక్రంలో వదలవచ్చు. చంద్రస్వరం సౌహు అనాలి. సూర్యస్వరంలో గాలి మూలాధారాన్ని లాక్కొని వదిలేటప్పుడు సౌహ అనాలి, అగ్ని కాబట్టి. అనులోమ వినులోమం చేసేటప్పుడు కూడా అంతే. చంద్రస్వరంలో తీసుకొని ఆపినప్పుడు మనసు ఆడబెట్టి సౌహు అనాలి, ఇటు వదిలేయాలి. మళ్ళీ సూర్యస్వరంలో లాగి అక్కడ ఆపి సౌహ అనాలి. సూర్యస్వరంలో తీసుకుని
సమస్వరం చేసేటప్పుడు రెండిటిల్లో సౌహ అంతే. ఎందుకంటే రెండు కలుస్తున్నాయి కదా, అక్కడ అరుణకాంతి వస్తుంది కదా. ఈ అరుణకాంతే ఈశ్వరుడు కూడా, విష్ణువు కూడా, దేవతలందరూ అరుణకాంతే, రాముడు కూడా అరుణకాంతే, కృష్ణుడు కూడా అరుణకాంతే. సకల ఋషులు దేవతలు ఎవరైతే సమస్వరం చేస్తే అరుణకాంతి వస్తుంది. అయితే ఇక్కడ దేవతా తత్వం మనకు వచ్చేస్తుంది. మూలాధారంలో మనం చేసినప్పుడు కమలం వికసిస్తుంది. సమస్వరం చేసినప్పుడు కళ్యాణం అంటే అరుణకాంతి, అరుణకాంతి దేవత. దీన్ని ఏమంటారంటే ఇది రా, ఇది మా, సూర్యుడు అగ్ని, ఇది జలం, రామ అనేది ఉంది. ఈ విడివిడిగా ఆడుతున్నాయి అందరికీ. 2.5 గంట ఇది ఆడుతుంది. మనసు, కోరికలు, వ్యామోహాలు, మాటలు, వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. చంద్రస్వరం శుక్రాచార్యుడు, సూర్యస్వరం బృహస్పతి. ఇది జ్ఞానము, ఆత్మ, బుద్ధి వికసిస్తుంది. శరీరంలో అగ్ని పెరుగుతుంది. ఈ చంద్రస్వరం వల్ల ఏ కోరికలు మనలో పెరిగినాయో అవంతా మళ్ళీ డ్రై అయిపోతాయి. అంటే ఆ కోరికలంతా మళ్ళీ విలీనం అయిపోతాయి. కోరికలు లేని స్థితికి తీసుకుపోతుంది సూర్యస్వరం. చంద్రస్వరం ఆడితే కోరికలు ఎక్కువగా మనలో పెరుగుతాయి. ఈ విధంగా ప్రతి మనిషి, ప్రతి జీవరాశిలో మనకి 2.5 గంట చంద్రస్వరం ఆడితే వాడు జీవుడుగా డౌన్ఫాల్ అయిపోతాడు. కోరికలు, వ్యామోహాలు అయిన కలుగుతూ ఉంటాయి. మళ్ళీ కోరికలు తీరితే కొత్త కోరికలు పుట్టేది దీనివల్లే చంద్రస్వరం. చంద్రస్వరం నుంచి సూర్యస్వరంకి మారేటప్పుడు ఆజ్ఞాచక్రంలో పౌర్ణమి వస్తుంది. ఇట్లా మారేటప్పుడు 24 నిమిషాలు 2 ఆడతాయి, సుషుమ్న ఆడుతుంది. అప్పుడు అయోమయం, నిరంజనం, ఏం ఆలోచనలు ఉండవు. మళ్ళీ సూర్యస్వరం ఆడినప్పుడు మూలాధారంలో ఈ చంద్రకళలన్నీ డ్రై అయిపోయి అమావాస్య వస్తుంది మూలాధారం. మళ్ళీ 24 నిమిషాలు 2 ఆడతాయి మూలాధారాన్ని. అప్పుడు అమావాస్య తిథి. అంటే ప్రతి 2.5 గంటకి అమ్మవారు కుండలిని శక్తికి ప్రాణశక్తి లేకుండా ఉపవాసం ఉంటుంది. అంటే అక్కడ చంద్రకళలు ఉంటేనే ఆమెకు ఆహారం. కుండలిని దేని మీద ఆధారపడి ఉందంటే చంద్రస్వరం మీద ఆధారపడి. చంద్రకళలు ఆమెకు ఆహారం తీసుకుంటుంది. చంద్రకళలు ధ్యానం చేసావు, మనసేడు పెట్టావు, తపస్సు ఎక్కువ చేసావు, రోజు 4 గంటలు 5 గంటలు ధ్యానం చేస్తుండవు, ఒక 6 నెలల సంవత్సరం శ్వాస కిందకు దిగదు, ఇంకా ఇక్కడే ఆడుతుంది. అప్పుడేమవుతుంది, మూలాధారంలో కళలు ఉండవు, చంద్రకళలు 2 ఆగిపోతాయి. ఆగినప్పుడు ఆమె సుషుమ్నాడిలో భర్త దగ్గరికి వెళ్ళిపోద్ది. గర్భంలో ఉన్నప్పుడు పైన ఉండింది, మళ్ళీ ఆమె కిందకి వెళ్ళిపోయి ఈ 5 చక్రాలలో ఫంక్షన్ చేస్తూ ఉంది. మాట్లాడేది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ప్రేమతత్వం, ఈడ అధికారం, మళ్ళీ ఆకలి, మనం తిన్న ఆహారం డిస్ట్రిబ్యూషన్ చేయటం, ఈడ శుక్ల శోణితాలు విసర్జన చేయటం, మూలాధారంలో మలమూత్ర విసర్జనం, ఇవన్నీ జరుగుతున్నాయి అమ్మవారు ఆడు ఉంటేనే. ఆమె ఎప్పుడైతే ఈ 2 శ్వాసలు లయం అయిపోయినాయో, శ్వాస లయం అయిందంటే ఇక్కడే ఆడుతుంటుంది, కొంచెం కిందకు దిగదు ధ్యానం చేస్తే. అప్పుడు ఏమైపోతుందంటే ఆమె దారి బట్టి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా భర్త కాడికి పోయినప్పుడు అక్కడ ఉండే అమృత లింగం ఉంటుంది అంగిట్ల పైన. ఈ అగ్ని ఆడపోయి కుండలిని అక్కడ తగలుతానే ఆ సర్పెంట్ పవర్ అక్కడ నోటితో పట్టుకుంటే కరిగి అక్కడ ఐస్ ముక్క గడ్డ కట్టినటువంటి కరిగి బొట్లు బొట్లు పడుతుంది. ఇది బ్రహ్మ విద్య అంటారు. ధ్యానం చేస్తే, ధ్యానం చేస్తే నీకు శ్వాస ఆగిపోతుంది, కిందకు ఆడదు, 5 చక్రాలు లయం అయిపోద్ది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే చంద్రస్వరం చేసినప్పుడు బుధుడు యాక్టివేట్ అవుతాడు, అలాగే సౌభాగ్యతత్వం యాక్టివేట్ అవుతుంది, అలాగే ధన కనక వస్తు వాహన గృహమరాక్ష సిద్ధి అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే పనులు సిద్ధిస్తాయి. సూర్యస్వరం చేసినప్పుడు సింపుల్గా అంటే బుద్ధి యాక్టివేట్ అవుతుంది, సూర్యబలం పెరుగుతుంది, పనులు అనుకున్నాయి నెరవేరుతాయి, పనులు అనుకున్నాయి అవుతాయి. సమస్వరం చేసినప్పుడు అరుణకాంతి వచ్చి కమలం వికసించి దేవత అవుతాడు. అతనే గణపతి అయిపోతాడు, తనే గణపతి అవుతాడు. మామూలుగా అనులోమ విలోమం చేసినప్పుడు గణపతి తత్వం యాక్టివేట్ అవుతుంది. అనులోమ విలోమం చేస్తే గణపతి ప్రొడక్షన్ అవుతాడు. అప్పుడు 2 చేసినప్పుడు కళ్యాణం జరుగుద్ది. సిద్ధి బుద్ధి వీళ్ళిద్దరు మూలాధారంలో పేర్లు సిద్ధి బుద్ధి అని. అప్పుడు మనకి పనులు జరగాలంటే
అగ్ని తక్కువ ఉంటే పనులు జరగవు బయట మూలాధారంలో. అంటే ఈ శ్వాస సరిగ్గా ఆడినందువల్ల కంప్యూటర్ కాడ ఎక్కువ పని చేసిన తర్వాత బాహ్య విషయాలలో ఎక్కువ టెన్షన్ ఉన్నా ఏదో సమస్యలు ఉన్నా ఈ బ్రీతింగ్ కింద దాకా పోదు, బిగబట్టేస్తాడు. ఆలోచనలు, సమస్యలు, కోరికలు, ఏదో టీవీ కాడ టెన్షన్గా అందరూ కూర్చుంటారు, బ్రీతింగ్ కూడా ఆడదు. ఇప్పుడు ఈ బ్రీతింగ్ అనేది ఎప్పుడైతే మూలాధారానికి అన్ని పనులు నిద్రలేసి బాహ్యంగా వ్యవసాయం చేసుకునే రైతులు వాళ్ళకి గట్ల మీద నడవటం, పొలాలలో నడవటం, బరువులు ఎత్తడం, బ్రీతింగ్ బాగా ఆడినప్పుడు వాళ్ళకి మూలాధారంలో ఇది అవుతుంది. మూలాధార చక్రం ఉదయం 6 గంటకి హంస జపం జరుగుతుంది. అక్కడ 900 600 హంస జపం, 600 శ్వాసలు మూలాధారం. అందుకని ఉదయాన్నే మనం బ్రహ్మతత్వంలో అంటే దక్షత కలిగి ఎవరెవరు డ్యూటీ యాజ్ పర్ రాసులను బట్టి 12 రాసులను బట్టి మన డ్యూటీకి ఉపక్రమిస్తాం మనం ఉదయాన్నే. అందుకని మూలాధారానికి ఉదయం 6 గంటలప్పుడు ప్రాణాయామం చేసుకుంటే ఆ రోజంతా పనులు బాగా జరుగుతాయి. మనం ఎక్కడికైనా పోయేటప్పుడు కూడా ఏ పని చేస్తున్నా కూడా ప్రారంభించేటప్పుడు, బయలుదేరేటప్పుడు, ప్రయాణంలో చంద్రస్వరం ఒక్కటే ఆ శ్వాసే మూలాధారానికి ఒక 10 సార్లు 9 సార్లు ఆడిచ్చేసి మనం బయలుదేరినాం అంటే మన పనులన్నీ నెరవేరుతాయి. అయితే మనకి అనులోమ వల్ల సమస్వరం వల్ల నీకు మొత్తం మనకి మూలాధారంలో శక్తి గణపతి ప్రొడ్యూస్ అవుతాడు. శక్తి గణపతి అంటారు దాన్ని క్రియాశక్తి అంటారు. అమ్మవారు శ్రీ విద్యలో, బ్రహ్మ విద్యలో గణపతి, శ్రీ విద్యలో అక్కడ క్రియాశక్తి అమ్మవారు. అక్కడ 3 దేవతలు ఉంటారు కదా, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. అక్కడ 3 దేవతల్లో భార్యాభర్తలతో కూడుకొని ఉంటారు, 3. అందుకని అక్కడ క్రియాశక్తి అనేది. ఇది ప్రాక్టికల్గా మనం ఎలా చేయాలి? మూలాధారంలో ప్రాక్టికల్గా ఎలా చేయాలి? మూలాధార చక్రంలో మనం సోఫా మీద కానీ కుర్చీలో కానీ కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద ఆసనం, పద్మాసనం వేసుకొని ఎన్నుపోసి సక్కంగా పెట్టుకోవాలా. ఎక్కడ నీ అనుకూలం, నీ స్థితిని బట్టి కుర్చీలో, సోఫాలో ఏదైనా చల్లటి గాలి ఉండాలి. ఉదయం పూట ఇది 6 గంటలప్పుడు మూలాధారం ఒక ప్రాణశక్తి అక్కడ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. హంస జపం మూలాధారానికి 6 గంటలకు ప్రారంభం అవుతుంది. 45 నిమిషాలు మూలాధార చక్రానికి హంస జపం జరుగుతుంది. అయితే అక్కడ మనం ఎన్నుపోసి సక్కంగా పెట్టి చల్లటి గాలిలో కూర్చోవాలి. ఎక్కడైనా కిటికీలు తీసుకొని వరండాలోకి వచ్చేయాలి. బెడ్రూముల్లో, ఏసీ రూముల్లో పనికిరాదు. నువ్వు చల్లగాల్లోనే చేయాలి. ఇది న్యాచురల్ గాల్లోకి రావాలి. ఇప్పుడు కుడి ముక్కు మూసి బొట్టినేలతో ఎడం ముక్కులో లాక్కొని దాంట్లోనే మళ్ళీ వదలాలి. శ్వాసని ఎన్నుపోసని సపోర్ట్ చేసుకొని మూలాధారానికి లాగి అక్కడ ఆపి మళ్ళీ దాంట్లోనే వదలాలి. 5 సెకండ్ల కంటే ఎక్కువ పడలేదు. తీసుకోపోవటం, ప్రాణాన్ని అక్కడ ఆపటం, మళ్ళీ వదిలేయటం, పూర్తిగా వదలాలి. తీసుకున్నప్పుడు మనసు మూలాధారంలోనే పెట్టి సౌహ బీజాన్ని ఉచ్చరించాలి. సౌహు అనాలి. ఆ బీజం ఆడ చూడాలా, లాగాల, ఆపాల, వదలాల. అట్లే సూర్యస్వరాన్ని మళ్ళీ ఈ ఉంగరవేలతో క్లోజ్ చేసి సూర్యస్వరంలో ఎన్నుపోసుకోసుకు లాగాల. లాగినప్పుడు సౌహ అనాలి. అగ్ని ఇది. సౌహ అంటే ఊర్ధ్వగతికి పోతుంది అగ్ని. సౌహ అని లాగి అక్కడ ఆపి మళ్ళీ పూర్తి వదలాల. వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి బయటికి రావాలి. తీసుకున్నప్పుడు ఆ చక్రంకే లాగాల. అయితే మిగిలిన చక్రాలకే 12.5% పోతుంది. తగులుతూ అన్ని చక్రాలను టచ్ చేస్తూ పోతుంది. కానీ ప్రధానంగా ప్రాణశక్తిని కేంద్రీకరించాల్సింది ఆ చక్రం మీదే ఉండాలి. అప్పుడు ఈ నాడిని ఫంక్షన్లోకి తెచ్చుకునేదానికి ఎడం ముక్కులో తీసుకోవటం, ఎడం ముక్కులో వదలటం, మళ్ళీ 5 నిమిషాలు. కుడి ముక్కులో తీసుకొని కుడి ముక్కులో వదలటం 5 నిమిషాలు. అప్పుడు ప్రాణాన్ని నువ్వు 2 నాళ్ళు యాక్టివేషన్ తీసుకొచ్చినట్టు విడివిడిగా ఆడిచ్చావు. ఇప్పుడు అనులోమ వినులోమ అంటే ఎడం ముక్కులో ఎన్నుపోసుకోసుకొని నేరుగా తీసుకుపోయి ప్రాణశక్తిని ఆపి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో లాక్కొని పోయి ఎన్నుపోసుకోసిన మూలాధార చక్రానికి ఆపి మళ్ళీ ఎడం ముక్కులో వదలాలి. మళ్ళీ ఎడం ముక్కులో లాక్కొని పోయి మూలాధారానికి కుడి ముక్కులో వదలాలి. అయితే ఎడం ముక్కులో లాగేటప్పుడు సౌహు అని లాగాల, వదిలేయాల. కుడి ముక్కులో లాక్కున్నప్పుడు సౌహ అని లాక్కొని వదలాలి. ఇది అనులోమ వినులోమ. దీనివల్ల అగ్ని పెరుగుతుంది. మూలాధారంలో కుండలిని శక్తి మినిమం అగ్ని బ్లో అవుతుంది. అప్పుడే అది సుషుమ్నాల్లో పైకి దాకా వస్తుంది. మనకి పైకి బ్లో అవ్వాలి. అంటే అక్కడ ఆ చక్రం వరకు
ఇప్పుడు అగ్ని పెరిగింది, గణపతి తత్వం వస్తుంది. సమస్వరం 2 పుటలు ఉంటాయి. ఈ 2 టచ్ చేస్తే 2 ఏళ్ళతో రెండిటిల్లో లాక్కోవాలా. ఫస్ట్ ఉండే గాలి బయటకు వదిలేయాలా సూర్యస్వరంతో. అప్పుడు 2 టచ్ చేసి వెన్నుపోసు కొసకి లాక్కోపోయి ఆడ ఆపి వదలాల. అంటే ఈ 2 కలిపినప్పుడు అరుణకాంతి వస్తుంది. ఈ అరుణకాంతే దైవత్వం, శ్రీ శక్తి. ఈ శ్రీ అనేదే రాముడికి ఉండే శక్తి, కానీ ఈశ్వరుడికి దేవతలకు ఉండే శక్తి ఏంటంటే శ్రీ. శ్రీ అంటే అరుణకాంతి. ఇప్పుడు అనులోమ వినులోమ అయిపోయినాక సమస్వరం మూలాధారానికి ఒక 5 నిమిషాలు 2 చేసుకోవాలి. అంటే మొత్తం ఒక 20 నిమిషాల సాధన ఒక చక్రం. దాన్ని పెంచుకోవచ్చు మనం. ఇది విడిగా 5 నిమిషాలు 5 నిమిషాలు 10, అనులోమ వినులోమ 10 నిమిషాలు, సమస్వరం 10 నిమిషాలు. ఒక అరగంట మూలాధారానికి ఉదయం పూట చేస్తే మన కార్యాలన్నీ అనుకూలంగా, బుధగ్రహం కానీ రవిగ్రహం కానీ కార్యాలన్నీ నెరవేరుతాయి. అట్లా ఒక 45 రోజులు కానీ ప్రాణాయామం చేస్తే ఏ మొండి కేసులైనా సరే, మొండి గిరాకులు, మనకు కావాల్సిన పనులు ఏ పెండింగ్ ఉన్నా సక్సెస్ అయిపోద్ది. ఎవడంతటా వాడికి తనలోనే దైవశక్తిని, గణపతి తత్వాన్ని పెంపొందించుకొని తనే గణపతిగా మారవచ్చు ఈ సాధన వల్ల. మూలాధారంలో అగ్ని ఇంపార్టెంట్ మనకి. అన్ని చక్రాలకు బ్లో అవుతుంది పైకి, కింద ఉంటేనే కదా పైకి పోయేది. ఇక్కడ త్రికోణం పైకి ఉంటుంది మూలాధార చక్రం. చాలా సంతోషం స్వామి. సిద్ధి బుద్ధిని ఇచ్చేటటువంటి విఘ్నేశ్వరుని యొక్క ని సిద్ధింప చేసుకునేటటువంటి మూలాధార చక్ర సాధనని అందించినందుకు చాలా చాలా కృతజ్ఞత. మంచిది, నమస్కారం. ఇప్పటి వరకు మూలాధార చక్రం గురించి మనం తెలుసుకున్నాం. సాధన చేస్తూ ఉండండి. ఈ యొక్క వారం 10 రోజులు ఇది సాధన చేస్తూ ఉంటే 10 రోజుల తర్వాత తిరిగి స్వాధిష్టాన చక్రం గురించి మళ్ళీ మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. అట్లా ఒక 7 చక్రాలకు సంబంధించినటువంటి ఎపిసోడ్స్ని మనం ఒక 2 వారాల నిడివి ఒక్కొక్కటి గ్యాప్ ఇస్తూ ఒక్కొక్క ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చూసే ప్రేక్షకులు కూడా ఆ సాధనా సిద్ధిని పొందేదానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.